నన్ను గన్నా ఈ మట్టి కంటే ఈ మట్టి పిడికడు మట్టి కంటే 1000 కిలోల బంగారం దాని వేటు రాదు నాన్న. అందుకోసం సారు మనకు బంగారం అని మనకు కంగారిస్తే ఆ బంగారం ఎంత మనం పరిగెత్తుతుంటే బంగారాన్ని తలదన్నిన 1000 ఎకరాలను సారు కాజేసుడు మొదలు పెట్టాడు. ఏ ప్రజలకు ఇక్కడేం స్వేచ్ఛ లేదు. ప్రజాస్వామ్యముతో ప్రజల రాజ్యముతో ప్రజల భిక్షతో వచ్చిన అధికారాలు సారు కుటుంబ పాలన అయింది. సారు మాట్లాడిందే వేదమైంది. అక్కడ మనకు మొత్తము 119 నియోజకవర్గాలలో తతిమ్మలు ఇతరులు గెలిచిన విషయాన్ని పక్కన పెడితే సారు గెలిపించుకున్నోళ్ళు సారు దగ్గర నిలబడ్డోళ్ళు అందరూ ప్రజల ఓట్లతోటే కదా వీళ్ళు అధికారం వచ్చింది. సారు కూడా అధికార భిక్షం వేసింది ప్రజలే కదా. ఆ బంగారు తెలంగాణలో ఆయన తెచ్చిన బంగారు రాజ్యములో ఓటేసిన ఏ ప్రజలనన్న భాగస్వామ్యము చేసిన సందర్భం మనకు కనబడ్డదా? సారు మాట్లాడతాడు, సారు కొడుకు మాట్లాడతాడు, సారు అల్లుడు మాట్లాడతారు, సారు బిడ్డ మాట్లాడతాడు, సారుకు మందు పోసి మందు గోలిచ్చేటోడు కూడా మాట్లాడతాడు. ఇక ఈ 4-5 కాకుండా ఇంకొక ఆయన మనమోడు 6వ సంఖ్యగా ఆయనకి ఇష్టమైన 6వ సంఖ్య కదా, ఆయన 6వ సంఖ్యలో మనమనికి కూడా ఈ తెలంగాణ వాళ్ళ తాత జాగీరులాగా మనమనికి కూడా రాజకీయ భిక్ష పెట్టి పోవాలన్నది ఒక వ్యక్తి మాట్లాడుతున్నా అనుకుంటాం, ఏకోన్ముఖం అనుకుంటాము.